రాముల వారు రేపొద్దున పట్టాభిషేకం అంగనంగా ఎందువల్ల ఆయన వనవాసం వెళ్ళాల్సి వచ్చింది? అదే కైకేయి వాళ్ళ భర్తను దశరథ మహారాజుని కోరిన వరములు. దేనికోసం? అదే శంబరాసురుడనే రాక్షసుని సంహరించేటప్పుడు దశరథ మహారాజుకి కైకేయి సహాయం చేసింది. అందువల్ల ఆయన అప్పుడు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలు ఆమె అప్పుడు కోరుకోకుండా ఇప్పుడు ఆ మందర చెప్పినటువంటి మాటలు విని ఈ సందర్భంలో ఆమె అడిగిందనమాట. అంటే దాంట్లో పరమార్థం ఆమె కూడా తెలుసు. ఆమెకు శ్రీరాముడు అంటే అపారమైనటువంటి ప్రేమ. ఆమె దగ్గరే పెరిగాడు, కౌశల్య దగ్గర పెరగల ఆయన శ్రీరామచంద్రుడు. కానీ ఆ శ్రీరామచంద్రుడు ఈ భూలోకానికి వచ్చినటువంటి కార్యం వేరే కాబట్టి ఆ కార్యాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆమె పాత్రధారి అంతే. శ్రీరాముల వారి ఔన్నత్యం గురించి ఇదే రామో విగ్రహవాన్ ధర్మ. ఫస్ట్ సీతారాముల వారు వనవాసం వెళ్ళినప్పుడు ఎక్కడ నివసించారు? చిత్రకూట పర్వతం. చిత్రకూట పర్వతం. ఓకే. చిత్రకూటంలో పంచవటి అనంతం. భరద్వాజ మహాముని చిత్రకూట పర్వతం దగ్గర పంచవటి అనే ఆశ్రమం నిర్మించుకుని వాళ్ళు 5 మర్రి చెట్లు, దాన్నే పంచవటి అని. రావణాసురుడు సీతమ్మ తలని ఎత్తుకెళ్ళిన ప్లేస్ అది దండకారణ్యం. అదే చిత్రకూట పర్వతం దగ్గరే కదా, అక్కడ ఆశ్రమంలోనే కదా. చిత్రకూట పర్వతం దగ్గర కొద్ది రోజులు ఉన్న తర్వాత భరతుడు వీళ్ళందరూ వచ్చి తిరిగి అయోధ్యకు రావాలని కోరడము, ఈ ప్రజల నుంచి వాళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంటుందని చెప్పి ఆయన దండకారణ్యంలోకి వెళ్ళాడు. రామాయణ భారత భాగవతాల్లోనే మన సమాజ జీవన శైలి ఉంది. పిల్లలకి తప్పనిసరిగా వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళు తాతలు అమ్మమ్మలు వాళ్ళందరూ తప్పనిసరిగా కూర్చోబెట్టి వాళ్ళు రామాయణ భారత కథలు ఎంతగా బాగా చెప్తే వాళ్ళు అంత గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు మీరు సమాధానం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.